2 విషయాల మీద ఫోకస్ చేయాలి. ఒకటేంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవడం. మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవాలంటే బేసిక్‌గా మనకు ఉపయోగపడేది సిట్రస్ ఫ్రూట్స్. అంటే బత్తాయి, కమల ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్‌ని మనం తాగడం ద్వారా మనం మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెండోది మన లంగ్స్ కెపాసిటీ, డయాఫ్రమ్ మజిల్ యొక్క కెపాసిటీని, ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడం. ఇదెలా పాసిబుల్ అవుతుందంటే ప్రతిరోజు యోగాసనాస్ ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. నేను చేసే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు చేయడం వల్ల. బట్ ఒక్కటి కాషన్ ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్, హై బీపీ వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే. పొట్టని సక్ చేస్తూ మీ గాలిని బయటకు పంపించాలి. దీని ద్వారా ఇది ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్‌ని పెంచి డయాఫ్రమిక్ మజిల్‌ని, ఫ్లెక్సిబుల్‌ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, చూసి మీరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక ఫోర్సబుల్‌గా ఒక మెషిన్ ఎయిర్‌ని ఎలా పంప్ చేస్తుంది. అంటే మీరు వెహికల్ టైర్‌లో ఎయిర్‌ని పంప్ చేయడానికి, ఆ ప్రెషర్ యూజ్ చేయడానికి మీరు మెషిన్ ఎలా వాడతారో, అలాగే మనం మన లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచుకోవడానికి